జస్ట్ మొబైల్ నంబర్ అండ్ ఫోటో అప్డేట్ చేసి కస్టమర్ మీద 18 పాలిసీస్ ఉంటే ఆ 18 పాలిసీస్ క్లెయిమ్ చేయడానికి ట్రై చేశాడు. మొబైల్ నంబర్ పోర్ట్ పెట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ పాస్వర్డ్ చేంజ్ చేసి ఆల్రెడీ ఉన్న హోమ్ లోన్ మీద టాప్అప్ లోన్ తీసుకున్నాడు. అండ్ ఇదే కాకుండా మొబైల్ నెంబర్ పోర్ట్ చేసుకోవడం వల్ల ఎన్ని టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటే అన్ని టైప్స్ క్రెడిట్ కార్డ్ కలిపి దాదాపు 10 lakhs రూపీస్ బిల్ చేశాడు. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. రాజమండ్రిలో ఉన్న చిల్లర వెంకటేశ్వరరావు అనే ఒక పర్సన్ రెప్యూటెడ్ పోస్ట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. కోవిడ్ టైంలో ఈయనకి జాబ్ పోవడం వల్ల బెట్టింగ్కి అండ్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. అలా కొన్నాళ్ళ తర్వాత అక్కడి నుంచి నెల్లూరు షిఫ్ట్ అయ్యి ఒక క్యాబ్ డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. అండ్ ఫేస్బుక్లో రవి అనే పర్సన్తో పరిచయం చేసుకొని అతనికి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ని అని చెప్పి పరిచయం చేసుకున్నారు. అండ్ ఇద్దరూ కలిసి కస్టమర్స్ దగ్గర నుంచి పాలసీలు తీసుకొని క్లెయిమ్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. ప్రాసెస్లో భాగంగా వెస్ట్ గోదావరికి చెందిన శివప్రసాద్ అనే వ్యక్తికి రీచ్ అయ్యారు. ఆయన న్యూ గునియాలో ఉంటారు. వెంకటేశ్వరరావు అనే పర్సన్ శివప్రసాద్కి అంటే ఆయన న్యూ గునియాలో ఒక ప్రొఫెసర్ ఆయనకి కాల్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను, నేను ఒక ఏజెంట్ని, మీ పాలసీ ఎక్స్పైర్ అవుతుంది, ఒక 50,000 పే చేయాల్సి ఉంటుంది అన్నారు. సో ఆయన కూడా ఒక 50,000 పే చేశారు. అండ్ ఇది కాకుండా సెకండ్ టైం మళ్ళీ 3 lakhs పే చేయించుకున్నారు. సో ఇలా ఓవరాల్గా 3.5 lakhs జస్ట్ పాలసీలు ఎక్స్పైర్ అయిపోతున్నాయని పే చేయించుకున్నారు. అండ్ దాని తర్వాత మళ్ళీ అదే వెంకటేశ్వరరావు అనే పర్సన్ శివప్రసాద్ అనే వ్యక్తికి కాల్ చేసి మీ పాలసీల మీద 50,000 బోనస్ వచ్చింది, బోనస్ అమౌంట్ ఎలిజిబుల్ అయ్యారు, దీనికి ఇండియా నుంచి ప్రాసెస్ చేయాలి, ఈ ప్రాసెస్ చేయాలంటే మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి, మీరు స్టేట్స్లో ఉండటం వల్ల ఈ మొబైల్ నెంబర్ అప్డేట్ అవ్వదు, నేను పోర్ట్ పెడతాను, ఆ పోర్ట్ ఐడి నాకు చెప్పండి అని చెప్పేసి కాల్ చేశారు. సో శివప్రసాద్ అనే వ్యక్తి ఆ పోర్ట్ ఐడి చెప్పారు. పోర్ట్ తర్వాత సిమ్ యాక్టివేట్ అయింది. ఆ సిమ్ని ఈయన యూస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ మొబైల్ నెంబర్ బేస్ చేసుకొని ఫోటో అండ్ నేమ్ని అప్డేట్ చేశాడు. ఇక్కడ నుంచి పాలసీలని క్యాష్ చేయాలని చూసుకున్నాడు. సో మొత్తం ఆయన పేరు మీద 18 పాలసీలు ఉన్నాయి. ఈ 18 పాలసీలని గ్యాదర్ చేసి క్లెయిమ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ పాలసీ క్లెయిమ్ చేశాడు అండ్ 4 lakhs క్లెయిమ్ అయింది. 4 lakhs అమౌంట్ రిసీవ్ అయింది. అండ్ దాని తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ చేంజ్ చేసి శివప్రసాద్ పేరు మీద ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ని టాప్అప్ లోన్ తీసుకున్నాడు. అండ్ ఆ టాప్అప్ లోన్ తర్వాత శివప్రసాద్ పేరు మీద ఉన్న ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి క్రెడిట్ కార్డ్స్ని ఈయన పేరు మీద పెట్టుకొని దాదాపు 10 lakhs బిల్ జనరేట్ చేశారు. అండ్ శివప్రసాద్ లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చారు. అండ్ రికవరీ ఏజెంట్లు మీ బిల్ 10 lakhs అయింది, ఓవరాల్ గా మీరు పే చేయట్లేదు అని చెప్పేసి కాల్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ శివప్రసాద్ నేను ఇది 10 lakhs నేను యూస్ చేయలేదు అని చెప్పి క్రాస్ చెక్ చేసుకుంటే వెంకటేశ్వర అనే వ్యక్తి ఈ కార్డ్స్ యూస్ చేస్తున్నారు. అండ్ దానికి తోడు ఈ పాలసీలు కూడా క్లెయిమ్ చేస్తున్నారని శివప్రసాద్ తెలుసుకున్నాడు. ఈలోపు వెంకటేశ్వరరావు ప్యారల్ గా 3 పాలసీస్ దాకా క్లెయిమ్ చేశాడు. అండ్ ఒక 9 lakhs క్యాష్ చేసుకున్నాడు ఈ పాలసీస్ ద్వారా. శివప్రసాద్ ఈ విషయం తెలుసుకొని నెల్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాడు. అండ్ అట్ ది సేమ్ టైం విజయవాడ సైబర్ క్రైమ్ బ్రాంచ్లో కూడా కంప్లైంట్ ఫైల్ చేశాడు. ప్యారల్గా వెంకటేశ్వరరావు ఇంకో పాలసీలు క్లెయిమ్ చేద్దామని చూస్తే అవి రిజెక్ట్ అయ్యాయి. అండ్ పోలీసు వాళ్ళు ఈ విషయాన్ని మొత్తం డీకోడ్ చేసుకుని పట్టుకున్నారు. ఈయనతో పాటు రవి అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కోసం కూడా పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు. సో మొత్తానికి పాలసీలు, క్రెడిట్ కార్డులు అండ్ బోనస్లు ఇవన్నీ కలిపి 23.5 lakhs తీసుకున్నాడు. అండ్ ఇదే కాకుండా టాప్అప్ లోన్ కూడా తీసుకున్నాడు. ఆ టాప్అప్ లోన్ అమౌంట్ ఏంటనేది ఇంకా డిస్క్లోజ్ చేయలేదు. సో ఎవరికైనా ఓటీపీలు అండ్ కోడ్స్ చెప్పే ముందు జాగ్రత్త. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.